2 సార్లు ఆ పార్టీని గెలిపించడంలో కీలక భూమిక పోషించిన వ్యక్తి. తెలంగాణ ఉద్యమం 3 తరాలుగా జరుగుతుంది. దీనికి పరిష్కారం కావాలని చెప్పి ఆనాడు ఏఐసిసి మేనిఫెస్టోలో పెట్టినటువంటి వ్యక్తి డి శ్రీనివాస్ గారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్నప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి అలయన్స్ కూర్చుకొని కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టించిన దాంట్లో డి శ్రీనివాస్ గారు పోషించిన పాత్ర అది మరవలేనిది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన తన పాత్రను పోషించడమే కాకుండా రాష్ట్రం ఏర్పడిన తర్వాత తను ప్రత్యక్షంగా ఆ పార్టీలో చేరడం జరిగింది. వారితో నాకు 22 ఏళ్ల బంధం. మేము ఎమ్మెల్యేలుగా ఉన్ననాడు వారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా, వారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతిపక్ష నాయకులుగా శాసన మండలిలో మాకు అనేక రకాల సూచనలు సలహా చేశారు. నిక్కచ్చిగా నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి ఒక సందర్భంలో ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పటికీ కూడా మాలాంటి వాళ్ళం మాట్లాడుతున్నప్పుడు, మాలాంటి వాళ్ళం విజువలైజ్ చేస్తున్నప్పుడు అభినందించినటువంటి గొప్ప సంస్కారం డి శ్రీనివాస్ గారికి ఉంటే ఇవాళ ఎన్నెన్ని మాటలు చెప్పినా సరిపోదు. ఇవాళ వారు పరమపండించడం తెలంగాణ సమాజానికి, మరీ ముఖ్యంగా మాలాంటి వాళ్ళకి కొంత బాధ కలిగిస్తూ ఉంది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తాం.